ఏదైనా పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు. మనం వెతికిన చోటే కావాల్సింది దొరకాలని కోరుకోవడం కాస్త విచిత్రంగానే ఉంటుంది. కొత్తగా ట్రై చేస్తే పని కాలేదని పాత రూట్లోనే పోయే ప్రయత్నం చేస్తున్నారు ఓ లీడర్. పాలిటిక్స్ లో ప్రత్యర్థులతో సమస్యలు కామన్. అయితే ఈ లీడర్ కు సొంత వాళ్లతోనే తిప్పలొస్తున్నాయట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మార్చి ఇప్పుడు బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు కుదరకపోవడంతో చివరికి ఏనుగు దిగి కారెక్కారు ఆర్ఎస్పీ. అయితే ఎంపీగా బరిలో ఉన్న మాజీ పోలీస్ బాస్ కి కష్టాలు తప్పడం లేదట. మొన్నటిదాకా వెన్నంటే ఉన్న ఆయన బ్రదర్ ప్రసన్న కుమార్ అలిగారట. తన సొంత జిల్లాలో ప్రవీణ్ కుమార్ వ్యవహారాలన్నీ ఆయనే చూశారట. ప్రసన్న కుమార్ తో కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ తో కలవడానికి ప్రసన్న కుమార్ కూడా సుముఖంగానే ఉన్నారని టాక్. మొన్నటిదాకా బీఎస్పీతో రాజకీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ కుమార్ కు ఇప్పుడు అదే పార్టీ నుంచి మరో మాజీ ఎంపీ బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో నాగర్ కర్నూల్ ఎంపీగా చేసిన మందా జగన్నాథం బీఎస్పీలో చేరేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏనుగు గుర్తును ప్రవీణ్ కుమారే బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు అదే గుర్తుపై ఆయన పైన పోటీకి మందా జగన్నాథం వస్తారన్న ప్రచారంతో ప్రవీణ్ కుమార్ అనుచరులు లెక్కలేస్తున్నారట. జగన్నాథం ఏనుగు గుర్తుపై పోటీ చేస్తే ప్రవీణ్ కుమార్ ఓట్లలో చీలిక వస్తుందేమోనన్న చర్చ జరుగుతోందట. ఇక వాస్తవానికి ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని టాక్. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గద్వాల్, అలంపూర్లో మాత్రమే గులాబీ ఎమ్మెల్యేలున్నారు. మిగతా 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మల్లు రవి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ బరిలో నిలిచారు. ఇక నిజంగానే మందా జగన్నాథం బీఎస్పీ నుంచి పోటీ చేస్తే బీఆర్ఎస్ కు ఇబ్బందేనన్న ప్రచారం నాగర్ కర్నూల్లో బాగానే జరుగుతోందట. మొత్తానికి నాగర్ కర్నూల్లో ఇంట్రెస్టింగ్ ఫైటింగ్ నడుస్తోందట. అక్కడ అందరి చూపు ప్రవీణ్ కుమార్ పైనే ఉందట.